హాయ్, దిస్ ఈజ్ వెంకటేష్. లాస్ ఈజ్ ఏ పవర్ఫుల్ మోటివేటర్. మనకు ఏదైనా లాభం వస్తుంది, రివార్డ్ వస్తుందంటే ఆ పనిని చేయడానికి మంచి ఉత్సాహం చూపిస్తూ ముందుకు వెళ్తాం. అదే మన దగ్గర ఉన్న వస్తువు, డబ్బును లేకపోతే ఆరోగ్యమో కోల్పోతున్నాము అని అంటే దానికోసం మన దగ్గర ఉన్న వస్తువును కాపాడుకోవడానికి ఎంతగానో తెగిస్తాం. దాన్ని సాధించుకోవడానికి తెగ తపన పడిపోతుంటాం. రివార్డ్స్ కంటే కూడా మన దగ్గర ఉన్న వస్తువుని కానీ, మనుషుల్ని కానీ, లేదా మన దగ్గర ఉన్న డబ్బును కానీ కోల్పోకుండా ఉండడానికి రెట్టింపు సాహసమే చేస్తామన్నది ఇక్కడ ఉన్న సూత్రం. సో మీరు ఏదైనా పనిని కన్సిస్టెంట్గా చేయడంలో ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ మెథడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ఈ వీడియో మీకోసమే. ఉదాహరణకి మీరు ప్రతిరోజు ఎక్సర్సైజెస్ చేయాలి అని అనుకుంటూ ఒకరోజు చేయడం, ఒకరోజు చేయకపోవడం, అలా ఇన్కన్సిస్టెంట్గా ఉండడం వలన మీరు గిల్టీగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ప్రతిరోజు ఎక్సర్సైజెస్ అనేది చేయాలి అని ఒక గట్టి దృఢ సంకల్పం పెట్టుకున్నారు. అందుకోసం వారం రోజులకు ఎక్సర్సైజ్ కంటిన్యూగా చేయాలి అని అనుకుంటే 700 రూపాయలని మీ దగ్గర ఉన్న ఫ్రెండ్కి ఇచ్చేస్తే, ఈ విధంగా నేను వారం రోజుల్లో ఏ ఒక రోజు చేయకపోయినా అందులోనే 100 రూపాయలు తిరిగి ఇవ్వకూడదు. మరుసటి రోజు చేసిన ఏ రోజు అయితే చేస్తామో ఆ రోజు 100 రూపాయలు ఇవ్వాలి. అలా డే 1 నుంచి డే 7 వరకు కూడా ఆ 700ని మళ్ళీ నువ్వు తిరిగి రాబట్టుకోగలుగుతావు. సో డే 1లో ఎక్సర్సైజ్ చేస్తే ఆ 700లోంచి 100 నువ్వు తీసుకోవాలి. సెకండ్ డే కూడా ఖచ్చితంగా నీకు ఈ ఎక్సర్సైజ్ ప్రాసెస్ అనేది గుర్తుకు వస్తుంది. ఎందుకంటే నీ 700 లార్జ్ అమౌంట్ అనేది అక్కడ ఇచ్చేసి ఉంటావు కాబట్టి బేసికల్గా అది గుర్తు చేస్తుంది. అప్పుడు నువ్వు ఎక్సర్సైజ్ చేసేస్తావు. దానికి తాలూకు సెకండ్ 100ని తీసుకుంటావు సెకండ్ డే. అలా థర్డ్ డే, ఫోర్త్ డే, అట్లా 7th డే కూడా పూర్తయిపోతుంది. నెక్స్ట్ వీక్ మళ్ళీ 700 ఇవ్వడం, ఆ లార్జ్ అమౌంట్ నుంచి మళ్ళీ 1 డేకి 100 తీసుకోవడం. ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తే నీకు హ్యాబిట్ అనేది అలవడుతుంది. అలాగే నువ్వేమి కోల్పోవు, నీ డబ్బును నువ్వేమి కోల్పోవు, నీ శ్రమ కూడా పెద్దగా శ్రమ పడినట్టు కూడా నీకు అనిపించదు. అలాగే నీకు కావాల్సిన రివార్డ్ డైలీ కన్సిస్టెంట్ ఎక్సర్సైజ్ అనేది నువ్వు చేస్తూ ఉంటావు, హ్యాపీగా ఫీల్ అవుతావు. సో try this one. Thanks for watching.